ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారమనే మత్తులో మునిగిపోయిందని టీడీపీ గూండాలు చెలరేగిపోతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు ముఖానికి పట్టుమని 10 మంది కూడా రారు. అందుకే వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూడలేక కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం అనే మత్తులో మునిగిపోయింది. అందుకే టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నా చూస్తూ ఉండిపోతుంది. రాష్ట్రంలో జరిగే అత్యాచారాలు, హత్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఎందుకు మాట్లాడరు? హోంమంత్రి అనిత ఎక్కడ ఉన్నారు? లోకేష్కు పొలిటికల్ నాలెడ్జ్ లేదు. లోకేష్ షాడో సీఎం. చంద్రబాబు పని లేక మూలన కూర్చున్నారు. సిగ్గుమాలిన తండ్రి కొడుకులతో ఏపీలో పనికిమాలిన పాలన నడుస్తుంది. ఏపీలో రాజకీయ నేతలు మహిళలను వేధిస్తున్నారు. గుడ్ గవర్నెన్స్ అంటే గిరిజన పిల్లలను నేల మీద పడుకోబెట్టడమా? సనాతని వేషం వేసుకుని పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు. ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్. వైఎస్ జగన్ పాలనలో దిశ యాప్లతో మహిళలకు రక్షణ ఉండేది. మహిళలకు రక్షణతో పాటు ఆర్థికంగా బలోపేతం అయ్యారు అని లక్ష్మీపార్వతి అన్నారు. ఈ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు సంస్థలు ప్రజలకు వాస్తవాలను చెప్పడానికి బదులు చంద్రబాబుకు దాసోహమై నిత్యం తన అబద్ధపు రాతలతో వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే అభిమాని చనిపోతే ఆ మరణంపై ఏమాత్రం మానవత్వం లేకుండా ఎల్లో మీడియా క్షుద్రరాతలతో వైఎస్ఆర్సీపీపై విషం చిమ్ముతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పర్యటనకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకే తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ఉన్న కూటమి ప్రభుత్వం కుట్రలకు ఎల్లో మీడియా కూడా భాగస్వామిగా మారిందని ధ్వజమెత్తారు. ఇక ఆయన ఏమన్నారంటే, వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా దురదృష్టవశాత్తు వెంగళయ్యపాలెనికి చెందిన సింగయ్య అనే వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయగా, సత్తెనపల్లిలో జయవర్ధన్ రెడ్డి అనే యువకుడు వడదెబ్బ కారణంగా గుండెపోటుకు గురై మృతి చెందాడు.